విశాఖపట్నంలో మధురవాడ మారికవలస కూడలి వద్ద నూతనంగా ఏర్పాటు చేస్తున్న మద్యం దుకాణం ముందు స్థానిక మహిళలు ఆందోళన చేపట్టారు. ఒక్క వైన్ షాప్తో ఇబ్బందులు పడుతుంటే మరో షాపుకు అనుమతినిచ్చారని తెలిపారు. మహిళల ఆందోళనకు 5వ వార్డు జనసేన పార్టీ అధ్యక్షుడు దేవర శివ మద్దతు తెలిపారు. ఈ విషయం అధికార దృష్టికి తీసుకెళ్తారని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. పక్కన వైన్ షాప్ వచ్చింది. ఎంతో ఇబ్బందులు పడుతున్నాం. కాలేజీ పిల్లలు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మేము డ్యూటీలకు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఎవరైనా తోక అడ్డుగా లెగండి అంటే వాళ్ళు కొట్టేస్తున్నారు. చాలా ఇబ్బంది పడుతున్నాం మేము. ఏమైనా అడిగితే మీకెందుకు, మీకు ఇది అది అనేసి మీకేం ఇబ్బంది లేదు కదా వెళ్ళండి ఇది అది అంటున్నారు. కానీ మేము చాలా ఇబ్బంది ఫేస్ చేస్తున్నాం. అది కాకుండా పక్కన కూడా వేరే వైన్ షాప్ వస్తుంది. ఈ రెంట్లతో మేము ఇచ్చేయాలంటే చాలా భయం వేస్తుంది. వయసున్న పిల్లల నుంచి కాలేజీకి వెళ్ళి వచ్చిన వరకు చాలా ప్రెజర్ తీసుకుంటున్నాం. మేము కూడా ఆఫీస్కి వెళ్ళి రావాలంటే ఇబ్బంది పడుతున్నాం. మాకు ఎందుకు ఈ ప్రెజర్? ఇన్న రోజులు లేదే 100 అడుగుల రోడ్లో ఖాళీగా ఉంది కదా, ఎవరు మనుషులు తిరగలేని రోజు పెడితే అక్కడ బాగుంటది కదా. చాలా ఇబ్బంది పడుతున్నాం. ఈ గవర్నమెంట్ మా యందు ఆలోచించి మాకు ఇలాగే ఇబ్బంది లేకుండా చేస్తారని మేము మనవి చేస్తున్నాం. ఇక్కడ మారికవలస హైవే కానుకొని సర్వీస్ రోడ్ లో అర్సా వైన్స్ అనే ఒక షాప్ ఉంది ఆల్రెడీ. ఆ షాప్ ఉంటుండగా ఈ మరో పక్కన ఇంకొక వైన్ షాప్ అనేది ఇక్కడ పెట్టడం జరుగుతుంది. గతంలో ఆ పాత వైన్ షాప్ ఏదైతే ఉందో ఆ వైన్ షాప్ ఉండడం వల్ల ఆ వైన్ షాప్ కి మధ్యలో నుంచి సుమారు 40 ఇల్లులు ఇక్కడ ఉన్నాయి. వెనకాతల ఇంట్లో నుంచి వచ్చిన ప్రతి మహిళని అక్కడ తాగేసి తర్వాత న్యూసెన్స్ చేసి, అదే విధంగా రోడ్ సైడ్ అటువైపు ఇటువైపు ఫ్యాంట్లు ఇప్పేసి టాయిలెట్లు వేసి మహిళలతో చాలా చెత్తగా మాట్లాడి, తర్వాత చదువుకుంటున్న కాలేజ్కి వెళ్ళే పిల్లల్ని వాళ్ళు కూడా ఏదో విధంగా కామెంట్ చేసి మాటలనేసి చేయి పట్టుకొని లాగడం, తర్వాత ఇంట్ల దగ్గరకు వచ్చి డోర్లు కొట్టడం ఇవన్నీ చేస్తున్నారు. ఇవే కాకుండా